This meeting is being recorded. సో SCD1 కి మనం ఏం చేస్తున్నాం అంటే సోర్స్ టార్గెట్ ఎంప్లాయీ తీసుకున్నాము. SCD1 ఏం చేస్తుంది, సోర్స్లో రికార్డు టార్గెట్లో రికార్డు ఉంటే అప్డేట్ చేస్తుంది, రికార్డ్ లేకుంటే ఇన్సర్ట్ చేస్తుంది. ఓకేనా. సో ఎంప్లాయీస్ తీసుకుంటున్నాను నేను. ఓకే, మిగతా డిస్టింక్ట్ ఆప్షన్స్ అవేమో తీసుకుంటే తీసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా డూప్లికేట్స్ వస్తున్నాయి అనుకుంటే టార్గెట్ వచ్చేసి టార్గెట్ కూడా టార్గెట్ కనెక్షన్ మీరు టార్గెట్ మార్చినా కూడా టార్గెట్ కూడా ఇక్కడ ఎంప్లాయ్ ఉంది. మనకి ఏం కావాలి, దీంతో పాటు ఆడిట్ కాలమ్స్ కూడా యాడ్ చేద్దాం ఇప్పటి నుంచి. ఓకేనా. ఆడిట్ కాలమ్స్ అంటే ఏంటంటే ఒక రికార్డ్ ఎప్పుడు ఇన్సర్ట్ అయింది, ఎప్పుడు అప్డేట్ అయింది అనేది ఆడిట్ కాలమ్స్. ఓకేనా. సో ఇప్పుడు టార్గెట్లో మనం యాడ్ చేస్తాం. సో టార్గెట్లో టేబుల్స్లోకి వెళ్తే ఏమేమి కాలమ్స్ ఉన్నాయి మనకు, న్యూస్ దాకా ఆడిట్ కాలమ్స్ ఏం లేవు. లెట్స్ యాడ్ ఏ కాలమ్. కాలమ్స్ ఓకే, నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. క్రియేట్ టైం స్టాంప్. ఓకే, క్రియేట్ సిఆర్ టైం స్టాంప్. ఓకేనా. సో టైం స్టాంప్ కాబట్టి దీని డేటా టైపు డేట్ ఉండాలి. ఓకే, అప్డేట్ టైం స్టాంప్. యూపీడి టైం స్టాంప్. తర్వాత క్రియేటెడ్ బై, అప్డేటెడ్ బై రెండు ఒకటే ఉంటాయి కాబట్టి, సో ఒకవేళ సేమ్ టేబుల్ డిఫరెంట్ మ్యాపింగ్ నుంచి ఏదైనా అప్డేట్ అవుతుంటే అప్పుడు ఏం చేస్తుంటే రెండు కాలమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి క్రియేటెడ్ బై, క్రియేట్ బై. ఓకేనా. సో క్యారు మ్యాపింగ్ నేమ్ ఎంత ఉంటుందో తెలియదు కాబట్టి 100 అని పెడుతున్నాను. సో అప్డేటెడ్ బై అంటే ఆ రికార్డ్ని ఏది క్రియేట్ చేసింది, ఏది అప్డేట్ చేసిందని. Table must be add క్లిక్ చేయండి. సో 4 కాలమ్స్ యాడ్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, టార్గెట్ని రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తాం. సో ఈ కాలమ్స్ దేనికి అర్థమైందా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రికార్డ్ ఉంది. ఓకేనా. ఈ రికార్డ్ ఎప్పుడు క్రియేట్ అయింది, ఎప్పుడు అప్డేట్ అయింది చూసుకోవాలంటే మీకు ఇక్కడ కాలమ్స్ ఉంటాయి. క్రియేటెడ్ టైం స్టాంపు, అప్డేటెడ్ టైం స్టాంపు, క్రియేటెడ్ బై. అంటే క్రియేటెడ్ బై ఏ మ్యాపింగ్ క్రియేట్ చేసింది, ఏ మ్యాపింగ్ లోంచి రికార్డ్ వచ్చింది, సో ఏ మ్యాపింగ్ లోంచి రికార్డ్ అప్డేట్ అయింది. ఓకేనా. సో ఆడిట్ కాలమ్స్ అంటారు వీటిని. ఖచ్చితంగా ప్రతి టేబుల్కి ఆడిట్ కాలమ్స్ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మీ రికార్డు ఏదైనా డీబగ్ చేయాలంటే ఏ మ్యాపింగ్ నుంచి వచ్చింది, లేకపోతే ఏ టైంలో అప్డేట్ అయింది ఇది, సో సోర్స్కి టార్గెట్ టైం మిస్ మ్యాచ్ ఏమైనా ఉందా, సోర్స్లో వచ్చిన రికార్డు టార్గెట్లో వచ్చిన రికార్డు సేమా కాదా, ఇవన్నీ చూసుకోవడానికి ఈ ఆడిట్ కాలమ్స్ యూజ్ చేస్తాం. క్లియర్? ఆడిట్ కాలమ్స్. అలా యూపీడి అంటే ఏంటన్నా? అప్డేట్. అప్డేట్ సిఆర్టీ అంటే క్రియేట్. జస్ట్ షార్ట్ కట్ నేమ్స్ ఇచ్చారు జస్ట్. ఓకేనా. క్రియేట్ టైం స్టాంప్, అప్డేట్ టైం స్టాంప్, క్రియేటెడ్ బై, అప్డేటెడ్ బై. ఓకేనా. క్లియర్ అవి? సో ఇప్పుడు మీకు కాలమ్స్ వచ్చినాయి. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి ఇంకా, సో నెక్స్ట్ డే ఎక్స్ప్రెషన్ తీసుకోవాలి. మీకు సోర్స్ నుంచి ఆ కాలమ్స్ అన్ని రావు కాబట్టి అవన్నీ మీరు మాన్యువల్గా యాడ్ చేసుకోవాలి. కాబట్టి మాన్యువల్గా కాలం యాడ్ చేయాలంటే ఎక్స్ప్రెషన్. ఓకేనా. సో ఎక్స్ప్రెషన్లో మనం
4 కాలమ్స్ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో 1 అవుట్‌పుట్ కాలమ్ క్రియేట్ టైమ్ స్టాంప్. సో క్రియేట్ టీఎస్ అని పెడుతున్నాం. ఓకేనా? ఈజీగా సింపుల్‌గా ఉంటది. సో డేట్ అంటే ఓకే. సో కాన్ఫిగర్‌లోకి వెళ్తే సో ఎప్పుడైతే రన్ అయిందో అప్పుడు కావాలి కాబట్టి మనం సిస్టమ్ వేరియబుల్స్‌లోకి వెళ్తాం. సిస్టమ్ టైమ్ స్టాంప్ యాడ్ చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ అప్డేట్ టైమ్ స్టాంప్ యూపీడీ టీఎస్ అప్డేట్ టైమ్ స్టాంపు. ఓకే. సో నెక్స్ట్ దానికి డేట్ అండ్ టైమ్. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏం రాస్తున్నాను, క్రియేటెడ్ బై. సో క్రియేట్ బై. సో క్రియేటెడ్ బై ఏం కావాలి మనకు? సో క్రియేటెడ్ బై ఏం కావాలి? సో మ్యాపింగ్ నేమ్ కావాలి. సో మ్యాపింగ్ నేమ్ వచ్చేసి ఇక్కడ చూస్తే మీరు బిల్ట్ ఇన్ ఫంక్షన్ సిస్టమ్ వేరియబుల్స్ కరెంట్ మ్యాపింగ్ నేమ్. ఓకేనా? కరెంట్ మ్యాపింగ్ నేమ్ యాడ్ చేస్తాం. ఓకే. అలాగే అప్డేటెడ్ బై. సో యూపీడీ బై. సో ఇక్కడ కూడా సిస్టమ్ వేరియబుల్స్లోకి వెళ్తాను. ఓకే. కరెంట్ మ్యాపింగ్ నేమ్ యాడ్ చేస్తాం. ఓకే. సో 4 కాలమ్స్ యాడ్ చేసాము. మనకు 4 కాలమ్స్ ఎక్స్ప్రెషన్లోకి వస్తున్నాయి. నెక్స్ట్ మనం ఏం చేయాలి ఇప్పుడు? రికార్డ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. రైట్? సో రికార్డ్ ఉందో లేదో చెక్ చేయాలంటే ఏం తీసుకోవాలి? సో లుకప్ తీసుకోవాలి. సో రికార్డ్ ఉందో లేదో చెక్ చేయడానికి లుకప్ తీసుకోవాలి. సో ఎక్స్ప్రెషన్ నుంచి లుకప్ పంపిస్తాం. సో లుకప్ నుంచి మనకు రౌటర్ రావాలి. అంతే కదా? రౌటర్లో నుంచే కదా 2 గ్రూప్స్ వస్తాయి మనకు. రౌటర్ ఎక్కడ? ఇది రౌటర్. సో రౌటర్. ఓకే. సో ఇప్పుడు మనం లుకప్లోకి అన్ని కాలమ్స్ ఏం అవసరం లేదు. మనకి ఏమేమి కాలమ్స్ కావాలో అన్ని కాలమ్స్ తీసుకున్నాం. సో లుకప్లోకి వెళ్తే ఇన్కమింగ్ ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయి? మనం దేంతో జాయిన్ చేద్దాం? ఎంప్లాయిడ్తో జాయిన్ చేస్తే చాలు కదా, మనకి మిగతా అన్నీ అవసరం లేదు. లుకప్లో ఉండే వాటికి మనం లేదు. లుకప్ ఆబ్జెక్ట్ ఏంటి? లుకప్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకో. సో టార్గెట్లే నుంచి సో లుకప్ చేసేటప్పుడు టార్గెట్ తీసుకోవాలి. ఎందుకంటే టార్గెట్లో రికార్డు ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాం కాబట్టి. సోర్స్ తీసుకుంటే ఏమవుతుంది? సోర్స్ లుకప్ ఒకటైతే ఏం యూజ్ ఉండదు కదా. సో లుకప్ కండిషన్ ఏంటి? సో ఎక్స్ప్రెషన్ వచ్చే ఫీల్డ్స్ అన్ని సో లుకప్ కండిషన్ ఏం కావాలి మనకు? సో ఎంప్లాయ్ ఐడి ఈజ్ ఈక్వల్ టు ఆ ఎంప్లాయ్ ఐడి చెక్ చేస్తాం. ఓకే. ఇక్కడ నేను చెప్పాను కదా, లుకప్ కి జాయినర్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ చూడండి అన్ని ఆపరేటర్స్ మీరు వాడుకోవచ్చు లుకప్ లో. బట్ ఇన్ జాయినర్ లో ఓన్లీ ఈక్వల్ ఆపరేటర్ మాత్రమే ఉంటుంది. ఎడిట్ అయితే ఆప్షన్ అయితే రాదు. ఓకే. సో రిటర్న్ ఫీల్డ్స్ మనకి రిటర్న్ ఏం కావాలి? రిటర్న్ ఫీల్డ్స్ ఓన్లీ ఎంప్లాయ్ ఐడి తీసుకుంటాం. ఎందుకంటే మిగతాయి మనకు అవసరం లేదు కాబట్టి ఎన్ని తీసేస్తాను. ఎంప్లాయ్ ఐడి ఉందో లేదో చెక్ చేయాలి. ఓకే. మిగతాయి మనం కంపారిజన్ కూడా కావాలి కాబట్టి సో ఇవన్నీ ఉంచుకున్నాం. ఈమెయిల్ దాకా ఉంచుకొని అవన్నీ చెక్ చేయాలి. ఇవన్నీ తీసేస్తాం. కానీ వీటిలో ఏదైనా చేంజ్ అయితేనే మనకు అప్డేట్లోకి వెళ్ళాలి అనుకుంటే సో నేను ఏమేమి ఉంచుకున్నానంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ దాకా ఉంచుకున్నాను. మిగతా అన్ని తీసేస్తాను.
ఓకే. సో రిటర్న్ ఫీల్డ్స్ ఇవి. సో ఇన్కమింగ్ ఫీల్డ్స్ కూడా మనకి ఇన్ని ఎందుకు, ఇన్కమింగ్ ఫీల్డ్స్ కూడా సో ఇంక్లూడ్ ఆల్ ఫీల్డ్స్ కాకుండా ఓన్లీ ఎంప్లాయ్ ఐడి పెట్టుకో. ఇంక్లూడ్ లో మనకి ఏం కావాలి, ఓన్లీ ఎంప్లాయ్ ఐడి మాత్రమే కావాలి. ఎంప్లాయ్ ఐడితో చెక్ చేస్తాం కాబట్టి సో ఎంప్లాయ్ ఓకేనా. సో ఎంప్లాయ్ ఐడి కూడా వస్తాయి, ఎంప్లాయ్ ఐడి జాయిన్ అవుతుంది. కండిషన్ ఓకే. రిటర్న్ ఫీల్డ్స్ మనకి ఏం కావాలి, ఇవి మాత్రమే కావాలి. ఓకే అడ్వాన్స్. ఓకే సో ఇప్పుడు ఏంటి కండిషన్ మనం, సో ఇది ఎందుకు అవసరం లేదు. క్లాస్ లో ఏదో చెప్తాండే ఫేవరెట్ క్లాస్ ఎవరు చెప్తారు? ఎవరు ఇన్స్టిట్యూట్ లో? This meeting is being recorded. ఓకే సో లుకప్ వచ్చిందా, లుకప్ లో మనం ఏం తీసుకుంటున్నాం, రిటర్న్ ఫీల్డ్స్. సో ఎంప్లాయ్ ఐడి, సో ఎంప్లాయ్ ఐడి ఏమొస్తుంది, మ్యాచ్ అయితే ఎంప్లాయ్ ఐడి వస్తుంది, లేకపోతే ఎంప్లాయ్ ఐడి మ్యాచ్ అవ్వకపోతే ఏమొస్తుంది, ఎవరేం మాట్లాడరు, ఎంప్లాయ్ ఐడి మ్యాచ్ అవ్వకపోతే ఏమొస్తుంది, లుకప్ దేనికి అసలు, లుకప్ దేనికి, పర్టికులర్ టేబుల్లో డేటా ఉందా లేదా అని చెక్ చేయడానికి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఎంప్లాయ్ ఐడితో జాయిన్ చేస్తాం. సో ఇప్పుడు ఎంప్లాయ్ ఐడి మ్యాచ్ అవ్వకపోతే నల్ వస్తుంది, నల్ వస్తుంది, వాల్యూ చూపదు. వాల్యూ లేకపోతే నల్ వస్తుంది. ఇదే కదా నేను చెప్పింది. సో లుకప్ ఏంటంటే వాల్యూ ఉంటే వాల్యూ వస్తుంది, లేకపోతే నల్ వస్తుంది. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని నల్ వచ్చిందంటే ఆ రికార్డ్ న్యూ రికార్డ్ అని కదా, సో అది ఇన్సర్ట్కి పంపించాలి, లేకపోతే అప్డేట్కి పంపించాలి. ఓకే సో దానికంటే ముందు మనం ఏం చేద్దాం, ఇప్పుడు సో రికార్డులో ఊరిని అప్డేట్ పంపించేప్పుడు రికార్డులో చేంజ్ ఉందో లేదో చెక్ చేసుకుంటే బెటర్ కదా. ఆల్రెడీ రికార్డు ఉంది, ఏం చేంజెస్ లేదు, దాని మళ్ళీ అప్డేట్ చేయడం ఎందుకు, అవసరం లేదు కదా. సో దానికి ఏం చేద్దామంటే మనము ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం మళ్ళీ. సో రికార్డ్ చేంజ్ ఉందో లేదా చెక్ చేసుకోవడానికి MD5 వాడతారు. ఓకేనా, MD5 ఫంక్షన్. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుంటాను. ఓకే ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుని ఎక్స్ప్రెషన్కి దీనికి జాయిన్ చేస్తున్నాను. ఓకే దీన్ని కూడా దీనికి జాయిన్ చేస్తాను. ఓకే సో ఇప్పుడు ఏమవుతాయి, లుకప్లోంచి వస్తాయి, సోర్స్ నుంచి రికార్డ్స్ కూడా వస్తాయి. ఇప్పుడు నాకేం కావాలి, ఇక్కడ టార్గెట్లో ఉండే రికార్డ్ MD5 వాల్యూ కావాలా, సోర్స్లో ఉండే రికార్డ్ MD5 వాల్యూ కావాలి. ఓకే సో ఈ ఎక్స్ప్రెషన్లో ఇన్కమింగ్ ఫీల్డ్స్ ఏమేమి ఉన్నాయి, సో ఎక్స్ప్రెషన్ వచ్చేదా ఆల్రెడీ ఉంది కదా. సో ఇక్కడ సోర్స్ లుకప్ ఎల్కే. ఇప్పుడు మనకు ఇవన్నీ లుకప్ నుంచి వచ్చేటి ఏమండి, లుకప్ నుంచి ఈమెయిల్ వస్తుంది, ఎంప్లాయ్ ఐడి, లుకప్ ఎక్స్ప్రెషన్, ఎంప్లాయ్ ఐడి అవసరం లేదు మనకు. ఓకేనా, లుకప్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. ఓకే ఇవన్నీ సోర్స్ నుంచి వచ్చే వాల్యూస్.
ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసుకోవాలి, 2 కాలమ్స్ తీసుకోవాలి ఎక్స్పోర్ట్. ఓకే, సో ఇక్కడ ఏం చేద్దాం, సోర్స్ MD5. ఓకేనా, సోర్స్ MD5. ఓకే, స్ట్రింగ్ పెడుతున్నాను అండ్ దీన్ని 100 చేస్తాం. సో ఈ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తాము, కాన్ఫిగర్ చేద్దాం. సో MD5 ఫంక్షన్ చెప్పాను కదా, సిస్టమ్ ఫంక్షన్స్లోకి వెళ్ళండి, బిల్ట్-ఇన్ ఫంక్షన్స్లో ఇక్కడ ఉంటుంది MD5 ఆల్ లెగల్. MD5. సో MD5 ఏం చేస్తుందంటే మనం ఏదైనా ఒక వాల్యూని ఇస్తే దానికి ఒక హెక్సాడెసిమల్ వాల్యూ అని, అంటే ఆల్ఫాబెట్స్ నెంబర్స్ అన్ని కలిపిస్తాయి అనమాట. చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. సో ఇప్పుడు ఇది నేను ఇక్కడ మనకి ఏమేమి, ఇప్పుడు ఏంది సోర్స్ కదా, సోర్స్లో ఉండే కాలమ్స్ అన్నిటికి ఇస్తాం. మనం ఏమేమి చేంజ్ చేయాలి చూడాలనుకున్నాం, ఫస్ట్ నేమ్, ఓకే, ఎన్కాడ్, లాస్ట్ నేమ్ ఎన్కాడ్, ఓకే, సో ఈమెయిల్, ఇవన్నీ మనకి ఇచ్చే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్, అంతే కదా. ఈ మూడిట్లోనే కదా మనం ఏదైనా చేంజ్ చేస్తే చేంజ్ అని మాత్రం అప్డేట్కి వెళ్ళాలనుకున్నాం. ఓకే, ఇది వ్యాలిడేట్ చేస్తున్నాను. ఓకే, వ్యాలిడేట్. సో నెక్స్ట్ ఇంకొక అవుట్పుట్ కాలం తీసుకుంటాను. సో ఇది మార్కెట్ EGT MD5. ఓకే, సో ఇది 100. సో దీన్ని కూడా మనకి టార్గెట్లు ఏమేమి ఉన్నాయి, ఇక్కడ MD5 రాస్తున్నాను, MD5 ఆఫ్ ఫస్ట్ నేమ్. సో ఇవి సేమ్ కాంబినేషన్ కూడా సేమ్ ఉండాలి. ఓకేనా, మీరు ఏదైతే సోర్స్లో తీసుకున్నారో సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అలాగే ఉండాలి కాంబినేషన్, లేకపోతే వాల్యూస్ అన్ని చేంజ్ అయిపోతాయి అనమాట. మీరు ఎలా ఇస్తున్నారో అలాగే ఇవ్వాలి MD5 రెండిట్లో, లేకపోతే చేంజ్ అయిపోతాయి. ఓకేనా, లుకప్ ఈమెయిల్. ఓకే, సో ఈ రెండిట్లో అలాగే తీసుకున్నారా, సోర్స్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఓకే, ఈమెయిల్. కాబట్టి నేమ్స్ మనం ప్రీఫిక్స్ ఇచ్చాం కాబట్టి అట్లా ఉన్నాయి, బట్ వాల్యూస్ అయితే సేమ్ కదా. ఓకే, క్లియర్ కదా, క్లియరా? కావాలంటే చెప్పండి. ఇప్పుడు నేను ఇక్కడ దాకా మీకు చూపిస్తాను, ప్రివ్యూ చేసి MD5 వాల్యూ ఎట్లా వస్తుంది చూద్దాం. డేటా ప్రివ్యూ మ్యాపింగ్ వ్యాలిడ్ కూడా ఇక్కడ నుంచి లిస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, అది అట్లా కాదు, మళ్ళీ చేంజ్ చేస్తాను నేను. మ్యాపింగ్ వ్యాలిడ్ అప్డేట్ చేసి పెట్టలేదు అన్నమాట. అప్డేట్ టీఎస్కి కాన్ఫిగర్ చేయలేదన్నా. ఉంది కదా ఇక్కడ కాన్ఫిగర్ చేసి. ఇక్కడ కాన్ఫిగర్ అడుగుతుందా? కండిషన్ ఇస్తాము, ఎంప్లాయీస్ ఫీల్డ్ మధ్య. సో అట్లయితే మ్యాపింగ్ అంతా కంప్లీట్ చేసి చూపిస్తాలే. ఇప్పటిదాకా మనం ఏం చేసాం, ఇక్కడ దాకా చేసాం. సో MD5 కూడా వచ్చింది. సో రౌటర్లో మనకి ఏం కావాలి, సో రికార్డు ఇన్సర్ట్లోకి వెళ్తుందా, అప్డేట్లోకి వెళ్తుందా. సో ఇన్సర్ట్లోకి వెళ్తుందని ఎట్లా తెలుస్తుంది మనకు, సో లుకప్ నుంచి వచ్చే వాల్యూ నల్ అయితే రికార్డ్ వేరే కొత్త రికార్డ్ కాబట్టి ఇన్సర్ట్లోకి పంపించాలి. ఓకే, సో ఇక్కడ మనం 2 గ్రూప్స్ చేస్తాం. సో రౌటర్లోకి వెళ్ళేసి అవుట్పుట్ గ్రూప్స్ వచ్చేసి మనకి ఎన్ని ఉండాలి, 2 గ్రూప్స్ కావాలి.
ఓకే, 1 ఇన్సర్ట్ 1 అప్డేట్. ఓకేనా. సో డిఫాల్ట్ గ్రూప్ దేనికి? డిఫాల్ట్ గ్రూప్ దేనికి? డిఫాల్ట్ గ్రూప్ దేనికి? పవర్ సెంటర్ లో చెప్పాను నేను ఆల్రెడీ, రౌటర్ లో. డిఫాల్ట్ గ్రూప్ దేనికి? ఈ కండిషన్స్ ఏమన్నా మ్యాచ్ కాకపోతే ఆ రికార్డు డిఫాల్ట్ గ్రూప్ లో ఉంటది. ఓకేనా. సో మనం ఏదైతే గ్రూప్స్ ఇస్తున్నామో ఆ గ్రూప్స్ లో కండిషన్ సాటిస్ఫై కాకపోతే డిఫాల్ట్ గ్రూప్ లోకి వస్తుంది. ఓకే. ఇన్సర్ట్ వచ్చేసి ఏం లాజిక్ పెట్టాలి మనం? సింపుల్ కాకుండా అడ్వాన్స్ లోకి వెళ్దాం. ఓకే. సో అడ్వాన్స్ లోకి వెళ్తే మనకి ఎట్లా కావాలంటే అట్లా రాసుకోవచ్చు, ఇక్కడ రాసుకోవచ్చు. ఓకేనా. సో ఈజ్ నల్లా మీకు కావాలంటే ఫీల్డ్స్ కానీ ఏదైనా సిస్టమ్ వేరియబుల్స్ లో, సిస్టమ్ బిల్డింగ్ ఫంక్షన్స్ లో వాళ్ళకి వెళ్తే ఈజ్ నల్లా. ఓకేనా. ఈజ్ నల్లా. ఇక్కడ మనకి ఏం కావాలి? ఫీల్డ్స్ లో మనకి ఏం చూస్తున్నాము? లుకప్ నుంచి వచ్చే ఎంప్లాయ్ ఐడి నల్ అయితే అది ఇన్సర్ట్కి వెళ్ళాలి, అంతే కదా. సో అది ఇచ్చేసి, ఓకే. సో ఇన్సర్ట్ గ్రూప్ అయితే అప్డేట్ ఎప్పుడు అవ్వాలి? సో రికార్డ్ ఆల్రెడీ ఉండి, రికార్డ్ ఆల్రెడీ ఉండి వీటిలో ఏమన్నా మనం ఇచ్చిన వాటిలో చేంజెస్ ఉంటే అది అప్డేట్లోకి వెళ్ళాలి. నాట్ ఈజ్ నల్ ఆఫ్ లుకప్ ఎంప్లాయ్ ఐడి అండ్ source MD5 నాట్ ఈక్వల్ టు, ఓకేనా, టార్గెట్ ఎండి. అంటే ఏంటి? ఆ రెండిట్లో ఏదైనా చేంజెస్ ఉంటేనే మనం అప్డేట్ చేయమని. ఓకే. ఇప్పుడు మనకి ఎన్ని టార్గెట్లు కావాలి ఇక్కడ? ఇక్కడ మనకి ఎన్ని టార్గెట్లు కావాలి? 3 కావాలి. 3 ఎందుకు? ఇన్సర్ట్ అప్డేట్ డిఫాల్ట్ ఉంది. టార్గెట్ కావాలన్నా. ఇన్సర్ట్ ఒకటి, అప్డేట్ ఒకటి, డిఫాల్ట్. డిఫాల్ట్ రికార్డ్ ఎందుకు వెళ్తుంది? ఒక రికార్డ్ ఏదైనా ఉంటే టార్గెట్ లో ఉంటుంది, లేకుంటే ఇన్సర్ట్ లోకి వెళ్తుంది. మనం 2 కండిషన్ లాగా పెడతాం. ఓకేనా. సో దీన్నే నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. సో దీనికి మీరు కావాలంటే నేమ్ చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. నేను ఎంప్లాయీస్ పెట్టుకున్నా కదా, ఎంప్లాయీస్ ఇన్సర్ట్ ఎంప్లాయీస్. సో ఇది మన ఫస్ట్ డిఫాల్ట్ గ్రూప్ ఇచ్చిన తీసేస్తున్నాను. సో ఇన్సర్ట్ గ్రూప్ ఇద్దాం. సో ఇన్సర్ట్ గ్రూప్ ఇచ్చినప్పుడు సో ఇక్కడ చూడండి టార్గెట్ లెక్క వస్తానే మనకి ఇక్కడ నేను చెప్పాను, సో ఇన్సర్ట్ అప్డేట్ అని. ఓకే, ఇది ఇన్సర్ట్ కాబట్టి ఇన్సర్ట్కి ఇస్తున్నాను. సో అప్డేట్ వచ్చేసి ఇక్కడ మనం అప్డేట్ అని ఇవ్వాలి. ఓకే, అప్డేట్ అని ఇవ్వాలి. అప్డేట్ కాలం బేస్ చేసుకుని దేని బేస్ చేసుకుని అప్డేట్ చేయాలి? ఎంప్లాయ్ ఐడి కదా, ఎంప్లాయ్ ఐడి. ఓకే, ఎంప్లాయ్ ఐడి బేస్ చేసుకొని అప్డేట్ చేయాలి. ఓకే, క్లియర్? ఇక్కడ క్లియర్ ఎవరికైనా డౌట్ ఉందా? సో ఇంకా మనం ఏం మ్యాప్ చేస్తున్నాము? టార్గెట్ మ్యాపింగ్ జరగాలి ఇంకా. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే స్మార్ట్ మ్యాప్ చేద్దాం. స్మార్ట్ మ్యాప్
సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎంప్లాయ్ ఐడి లుకప్ ఎంప్లాయ్ ఐడి తీసుకుంటాం. ఈ లుకప్ నుంచి రాకూడదు, ఇది సోర్స్ నుంచి. ఓకే, ఇవన్నీ సోర్స్ నుంచి రావాలి. అన్నారు. సో అన్ని సోర్స్ నుంచి రావాలి. ఏంది కొన్ని కాలమ్స్ సోర్స్ క్రియేటెడ్ బై అప్డేటెడ్ బై తీసుకుంది. ఓకేనా, సోర్స్ క్రియేట్ టైం స్టాంప్, సోర్స్ అప్డేట్ టైమ్స్ అన్ని అంటే అన్ని ఇన్సర్ట్ కాబట్టి, ఏది ఇన్సర్ట్ అప్డేట్ అది డేట్ అప్డేట్ దానికి క్రియేట్ అవసరం లేదు. ఎందుకంటే ఒక రికార్డ్ క్రియేట్ అయ్యేటప్పుడు క్రియేట్ ఉండాలి, కానీ అప్డేట్కి మాత్రం అప్డేట్ ఉండాలి. ఓకేనా, మళ్ళీ చేంజ్ అవ్వకూడదు. సో కాబట్టి ఏం చేస్తున్నాం మనం, ఓన్లీ అప్డేట్ని మాత్రం ఇస్తాం. ఓకేనా, సో ఫుల్ నేమ్ అవసరం లేదు, డిపార్ట్మెంట్, ఓకే, ఈమెయిల్, సోర్స్ ఈమెయిల్, ఓకే, సోర్స్ ఫోన్ నెంబర్ మ్యాప్ అయింది కదా. లాస్ట్ నేమ్, ఓకే, తర్వాత సోర్స్ ఎంప్లాయ్ ఐడి, ఓకేనా. ఇవేవి అప్డేట్కి వెళ్ళేది. ఓకే, ఏమైనా చేంజెస్ ఉంటే అప్డేట్ చేయాలంటే. సో అట్లాగే ఇన్సర్ట్ కూడా స్మార్ట్ మ్యాప్ చేద్దాం. టార్గెట్ ఫీల్డ్స్, ఫీల్డ్ మ్యాపింగ్, ఆప్షన్స్, ఫోటో మ్యాప్, స్మార్ట్ మ్యాప్. ఇక్కడ కూడా ఈ అవసరం ఉండదు. మ్యాప్, సో మిగతా అన్ని ఓకేనా. సో అప్డేటెడ్ బై వచ్చినాయి. సో సోర్స్ క్రియేటెడ్ టైం స్టాంప్, ఓకే, సోర్స్ అప్డేటెడ్ టైం స్టాంప్. ఓకేనా, సో ఈ రెండు మ్యాప్ చేసినాం. నెక్స్ట్ సోర్స్ ఎంప్లాయ్ ఐడి, ఓకే, ఈమెయిల్, తర్వాత లాస్ట్ నేమ్. ఓకే, అన్ని మ్యాప్ చేసినాం. సో ఇన్సర్ట్లో మటుకు అన్ని యాక్సిటీస్ మ్యాప్ చేస్తాం, అప్డేట్లో మటుకు ఇన్సర్ట్కి సంబంధించిన మటుకు తీసేస్తాం. ఓకేనా, ఇక్కడ దాకా క్లియరా. సో ఇప్పుడు నేను ఇది వ్యాలిడేట్ చేస్తున్నాను. మ్యాపింగ్ వ్యాలిడ్ అయింది, సేవ్ చేస్తున్నాను. సో ఎక్స్ప్రెషన్లో చూపిస్తాను మీకు. ఓకేనా, ఎక్స్ప్రెషను. సో ఇక్కడికి వస్తే ప్రివ్యూ డేటా కొడుతున్నాను. మీకు MD5 వాల్యూ ఎలా ఉంటుందని చూపిస్తాను. సో MD5 అంటే కరెక్ట్గా మీకు మీనింగ్ కావాలంటే MD5. సో ఈ MD5 is a one-way cryptographic hash function. ఓకేనా, సో 128-bit hash value. You can conclude that input values are different when the checksum of the input values are different. ఓకేనా, సో దీన్ని మనం checksum of అనొచ్చు. ఓకేనా, checksum వాల్యూ అనొచ్చు. ఓకే, 128-bit hash వాల్యూ అనొచ్చు. ఓకే,
లేదని అనొచ్చు. మీరు చెక్ సమ్ వాల్యూ అని చెప్పండి, లేకుంటే హ్యాష్ వాల్యూ అని చెప్పండి. సో ఇప్పుడు మీరు చూసారంటే ఇది క్లాసెస్ అన్నమాట. ఓకే, ఇక్కడ చూస్తే మీరు కాపీ చేస్తుంది ఎట్లా ఉంటుంది. ఓకేనా, ఇలా వస్తాయి అనమాట. సోర్స్కి ఒక వాల్యూ ఉంటుంది, టార్గెట్కి ఒక వాల్యూ ఉంటుంది. ఎందుకంటే సేమ్ వాల్యూ ఉంది అనుకోండి, సేమ్ వాల్యూ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 రికార్డుకి సేమ్ నేమ్ సేమ్ ఉంది, అదే సేమ్ 100 రికార్డు టార్గెట్లో ఉంటే సేమ్ వాల్యూ వస్తుంది. సేమ్ వాల్యూ వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం, అక్కడ ఈక్వల్ టు అయితే చేయట్లే కదా, నాట్ ఈక్వల్ టు అయితే మాత్రమే అప్డేట్లోకి పంపిస్తుంది. సో అప్డేట్లోకి వెళ్ళదు ఈక్వల్ టు అయితే. ఓకేనా, సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం మ్యాపింగ్ని. అర్థమైందా మ్యాపింగ్ ఎస్ఈడి టైప్ 1 ఏం చేస్తున్నాను? సిఎస్ఆర్ నువ్వు అర్థమైందా లేదా? అర్థం కావంటే ఏం అర్థం కాదు. ఎస్ఈడి 1 అంటే ఏంటి? సోర్స్లో రికార్డు ఉంటే సేమ్ రికార్డు కూడా టార్గెట్లో ఉండాలి. ఓకేనా, ఇంకా టార్గెట్లో వేరే రికార్డ్స్ ఏమి ఉండకూడదు, సోర్స్లో ఏముంటాయో అదే రావాలి. సో ప్రతిసారి మీరు అడగొచ్చు, ప్రతిసారి ట్రంకేట్లో లోడ్ చేసి సేవ్ ఉండొచ్చు కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రికార్డ్స్ ఉంటే ట్రంకేట్ అని లోడ్ చేయొచ్చు. మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటే ప్రతిరోజు ట్రంకేట్ అని లోడ్ చేయలేరు కదా, చాలా టైం వేస్ట్. సో ఏవైతే చేంజెస్ ఉన్నాయో అవి తీసుకొని మాత్రమే మన టార్గెట్లో అప్డేట్ చేసుకుంటే, సో దట్ సోర్స్ అండ్ టార్గెట్ సింక్లో ఉంటాయి కదా. అర్థమవుతుందా? బట్ కాదు, కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది అన్ని మ్యాపింగ్స్ ఉన్నాయి. అంటే మ్యాపింగ్స్ ఓకే, ఆ, మ్యాపింగ్స్ ఏం లేదు ఇక్కడ. సో మనం ఏం చేస్తున్నాం అంటే సోర్స్లోంచి రికార్డ్ తీసుకుంటున్నాము, అది లుకప్లో ఉందో లేదో చెక్ చేసుకుంటాము. తర్వాత రౌటర్ తీసుకున్నాం, రౌటర్లో 2 కండిషన్ తీసుకుంటాం. ఓకేనా, సో రికార్డ్ ఉంటే ఏమొస్తుంది, వాల్యూ వస్తుంది. సో ఈజ్ నాట్ ఈజ్ నల్, లేకపోతే ఈజ్ నల్ వస్తుంది. ఓకేనా, సో దాంతో పాటు నేను ఏం చేస్తున్నా అంటే సోర్స్ కాలమ్స్ని టార్గెట్ కాలమ్స్ని కంపేర్ చేస్తాను. ఏంతో MD5 సో MD5 ఏం చేస్తుంది, MD5 లైక్ ఏమేమి పంపిస్తాను అంటే సోర్స్ కాలమ్స్ కన్కాటినేట్ పంపిస్తాను, అలాగే టార్గెట్ కాలమ్స్ కూడా కన్కాటినేట్ పంపిస్తాను. అప్పుడు ఏం చేస్తుంది, ఒక చెక్ సమ్ వాల్యూని ఇస్తుంది. ఓకేనా, చెక్ సమ్ వాల్యూ ఇలా ఉంటుంది. సో రికార్డు సేమ్ ఉంటే మనకు సేమ్ వాల్యూ వస్తుంది, లేకపోతే డిఫరెంట్ వాల్యూ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ చూడండి. సో సేమ్ సోర్స్లో ఏదైతే ఉందో టార్గెట్లో అదే ఉన్నట్టు. ఇక్కడ చూస్తే O505C58CD సేమ్ ఉంది. ఓకేనా, అంటే మనం ఆల్రెడీ నిన్న ఎంప్లాయీ డేటాను లోడ్ చేసినాం కాబట్టి సేమ్ వస్తుంటుంది. ఓకేనా, మనం ఏం చేద్దామంటే ఫస్ట్ టైం రన్ చేద్దాము, లేకుంటే ఫస్ట్ టైం ట్రంకేట్ చేద్దాం టేబుల్. ఓకే, సో టేబుల్ కదా ఇది, ఇదే కదా ఎంప్లాయీ 5 ట్రంకేట్ చేద్దాం. అన్ని రికార్డుని డిలీట్ చేస్తాము. సో టార్గెట్లో ఏం లేవు. ఓకేనా, ఇప్పుడు మ్యాపింగ్ని రన్ చేద్దాం. మ్యాపింగ్ రన్ అవుతుంది. సో 107 రికార్డ్స్ ప్రాసెస్ అయినాయి, స్టేటస్ సక్సీడెడ్. సో ఇప్పుడు టార్గెట్లో చెక్ చేద్దాం. సో మనకు అన్ని రికార్డ్స్ వచ్చినాయా లేదా? సో రికార్డ్ కౌంట్ సో 107. ఇప్పుడు ఏం చేయాలంటే మనం సోర్స్లో ఏం చేంజ్ చేయాలి, ఎందుకంటే సోర్స్లో మనం టచ్ చేయకుండా. సో టార్గెట్లో నేను ఒక 7 రికార్డ్స్ని 6 రికార్డ్స్ని డిలీట్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం కావాలి, 6 రికార్డ్స్ ఇన్సర్ట్ అవ్వాలి, దాంతోపాటు ఇవి చేంజ్ చేస్తాను. ఓకే, సో 3 రికార్డ్ని చేంజ్ చేస్తున్నాను నేను, కమిట్ చేస్తాను. అంటే ఏమని మీనింగ్ ఇప్పుడు, ఓకేనా, 6 రికార్డ్ ఇన్సర్ట్ అవ్వాలి, 3 రికార్డ్స్ అప్డేట్ అవ్వాలి. ఓకే, లెట్స్ రీరన్ ద మ్యాపింగ్.
ఇక్కడ మీకు ఎన్ని రికార్డ్స్ వెళ్ళినాయి కూడా చూపిస్తుంది చూడండి. సో సోర్స్లో ఎన్ని వచ్చినాయి, ఇన్సర్ట్లోకి వెళ్ళి ఎన్ని, అప్డేట్లోకి వెళ్ళండి. సో నేను రీస్టార్ట్ చేస్తాను. మై జాబ్స్లోకి వెళ్తే అందరూ రన్ అవుతుంటుంది. సో రీఫ్రెష్. ఓకే 9 రికార్డ్స్ వెళ్ళినాయి. సో ఈ దేంట్లోకి ఎన్ని వెళ్ళినాయో చూద్దాం. చూడండి. సో ఇన్సర్ట్లోకి 6 రికార్డ్ వెళ్ళినాయి. ఎందుకంటే మనం 6 రికార్డ్ డిలీట్ చేసినాం కాబట్టి కొత్త రికార్డ్స్ లాగా క్రియేట్ చేసి టార్గెట్లు లేవు కాబట్టి అవి వెళ్ళినాయి. అట్లాగే 3 రికార్డ్స్ అప్డేట్లోకి వెళ్ళినాయి. ఎందుకు? మనం 3 రికార్డ్స్ని టార్గెట్లో అప్డేట్ చేసాం కాబట్టి సోర్స్తో మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఆ 3 రికార్డ్స్ మాత్రం అప్డేట్కి. ఇన్ కేస్ నేను ఇక్కడ ఈ మ్యాప్ సో ఇన్ కేస్ నేను ఇక్కడ కండిషన్ పెట్టలేదు అనుకోండి. సో అప్డేట్లో ప్రాపర్టీస్లోకి వెళ్ళేసి గ్రూప్స్లో ఈ కండిషన్ నేను MD5 వాల్యూ పెట్టలేదు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? ఎన్ని రికార్డ్స్ రావాలి అప్పుడు? ఇది కూడా చూపిస్తాను లేకపోతే. సో నేను తీసేస్తాను. నేను టార్గెట్లో ఏం చేంజెస్ చేయట్లేదు. ఓకేనా? జస్ట్ రన్ చేస్తున్నాను. అంటే టార్గెట్లో రికార్డ్స్ ఉన్నాయి, సోర్స్లో రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది? ఏం చేంజెస్ లేకున్నా కూడా 107 రికార్డ్స్ అప్డేట్లోకి వెళ్ళి ఇదంతా యూజ్లెస్ కదా. సో ఆల్రెడీ రికార్డ్స్ ఉన్నప్పుడు మళ్ళీ సేమ్ రికార్డ్స్ మనం అప్డేట్ చేయడం ఎందుకు కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే జస్ట్ ఇక్కడ ఈ కండిషన్లో MD5 వాల్యూ అనేది యాడ్ చేస్తాను. సో ఇప్పుడు రన్ చేసి ఎన్ని రికార్డ్స్ వెళ్తాయి? ఇప్పుడు రన్ చేస్తే ఎన్ని రికార్డ్స్ వెళ్తాయి? నేను ఇందాక కండిషన్ చేస్తే అన్ని రికార్డ్స్ వెళ్తాయి. ఇప్పుడు ఈ కండిషన్ పెడితే ఎన్ని రికార్డ్స్ వెళ్తాయి? 0 అన్న. ఎందుకు? ఆల్రెడీ అప్డేట్ అయ్యి ఉన్నాయి అన్న. ఏం చేంజెస్ లేదు కాబట్టి ఇట్ షుడ్ నాట్ ప్రాసెస్ ఎనీ రికార్డ్స్. 0 రికార్డ్స్ అనేది టార్గెట్లోకి. ఓకేనా? సో చూద్దాం వర్క్ అవుతుందా లేదా. ఓకేనా? 0. ఎందుకు? ఆల్రెడీ ఏం చేంజెస్ లేవు కాబట్టి 0 రికార్డ్ ప్రాసెస్ చేస్తాం. సో 107 రికార్డ్స్ ప్రాసెస్ చేసే మేళ ఏం రికార్డ్ ప్రాసెస్ చేయకుండా మేళ. సో ఏది ఫాస్ట్గా అవుతుంది? ఎంటీ రికార్డ్స్. ఓకేనా? ఇది జస్ట్ అంటే మనకు తక్కువ రికార్డ్స్ కాబట్టి ఇక్కడ టైం డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. అదే హ్యూజ్ రికార్డ్స్ ఉన్నప్పుడు అయితే మీకు ఖచ్చితంగా టైం డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకేనా? సో రియల్ టైంలో మీరు ఎప్పుడైనా SLD టైప్ 1 చేసేటప్పుడు ఓన్లీ చేంజెస్ ఉంటేనే అప్డేట్ చేయాలి. ఇట్లా నేను 3 కాలమ్స్ ఇచ్చాను. ఓకే? సో మీరు అన్ని కాలమ్స్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మీరు అన్ని కాలమ్స్ ఎక్స్ప్రెషన్లో తీసుకునేటప్పుడు ఎక్స్ప్రెషన్లో ఇక్కడ 3 కాలమ్స్ ఇచ్చాను కదా నేను. అట్లాగే మీకు ఎన్ని కాలమ్స్ కావాలంటే అలా కన్కాటినేషన్ వాల్యూస్ పెట్టుకోవచ్చు. ఓకే? మీరు ఇంకోటి అనొచ్చు, నేను డైరెక్ట్ ఇక్కడే కండిషన్ రాసుకుంటాను. ఏది రౌటర్లోనే వెళ్ళేసి సో గ్రూప్స్లో నేను MD5 రాసుకోను, సోర్స్ టార్గెట్ ఉన్నాయి కదా, నాట్ ఈక్వల్ రాసుకుంటా అనొచ్చు. సో రాయొచ్చు. ఇట్లా సింపుల్గా రాయడం ఈజీనా, అట్లా కాంప్లెక్స్గా రాసుకోవడం ఈజీనా? ఇట్లా 100 కాలమ్స్ ఉంటే 100 కాలమ్స్ రాయాలి కదా ఇక్కడ. అదే మీరు ఆ కన్కాటినేట్ అయితే 1 కాలమ్ జస్ట్ కన్కాటినేషన్ చేసుకోవడం ఈజీ. కండిషన్ రాయడం కష్టం కదా, అర్థం కావడానికి కష్టంగా ఉంటుంది. ఓకే? సో ఎప్పుడైనా సరే ఈజీగా అర్థమయ్యేలాగా ఉండాలి, బెస్ట్ లాజిక్ అయి ఉండాలి. ఓకే? క్లియర్? ఎనీ డౌట్స్? అన్న ఒకసారి ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అంటే ఫ్లో అంటే అర్థం కదా. అదే ఒక రికార్డ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎలా వర్క్ అయ్యి అవుతుంది ఎలా ఉంది. సో సోర్స్లో ఒక రికార్డ్ ఉంది.
ఓకేనా? ఎక్స్ప్రెషన్లోకి వచ్చింది. ఎక్స్ప్రెషన్లో మనం ఏం చేస్తున్నాము, ఆడిట్ కాలమ్స్ అనేది యాడ్ చేస్తాం. ఎందుకు ఆడిట్ కాలమ్స్ ఎందుకు చెప్పాను నేను ఇప్పుడు? సరే, ఆడిట్ కాలమ్స్ మీకు డిఫరెన్స్ చూపిస్తాను. లేదా సో ఇది ఇక్కడ మ్యాపింగ్ నేమ్ రావట్లేదు, ఇది టాస్క్ క్రియేట్ అయినప్పుడు మాత్రం వస్తుంది. ఓకేనా? ఇది నేను చెప్తాను. టాస్క్ క్రియేట్ అంటే క్లౌడ్లో కూడా మనం టాస్క్ క్రియేట్ సెషన్ లాగా టాస్క్ క్రియేట్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం ఏం చేసాము, ఇది చూడండి, ఈ రికార్డు ఎప్పుడు క్రియేట్ అయింది, ఎప్పుడు అప్డేట్ అయింది. సో మనం ఇందాక అన్ని రికార్డ్స్ అప్డేట్ చేసినప్పుడు అప్డేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదైనా ఒక రికార్డ్ని అప్డేట్ చేస్తాను. సో అప్డేట్ టైం మీకు ఒక డిఫరెన్స్ తెలుస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 132 ఎంప్లాయీ ఐడిని చేంజ్ చేస్తాను. సబ్మిట్ చేస్తాను. జస్ట్ 132 గుర్తుపెట్టుకోండి. రీరన్ చేస్తాను. ఎన్ని రికార్డ్ ప్రాసెస్ అవ్వాలి? 1 రికార్డ్. ఓకే, సో ఇప్పుడు 132ని రీఫ్రెష్ చేస్తాం. సో ఇక్కడ మనం చేంజ్ చేసాం కదా, జస్ట్ రీఫ్రెష్ చేస్తున్నాను. 132 ఏం చేంజ్ చేసాం మనం? ఈమెయిల్ వచ్చేసి ఇది ఈమెయిల్ చేంజ్ TJON చేసాం, ఇక్కడ TJOLS. సో ఇప్పుడు మీరు చూస్తే, సో ఇది ఎప్పుడు క్రియేట్ అయింది? సో రికార్డ్ వచ్చేసి 947 అప్పుడు క్రియేట్ అయింది. సో ఎప్పుడు అప్డేట్ అయింది? ఇది 953 అప్పుడు అప్డేట్ అయింది. సో ఒక రికార్డ్ ఎప్పుడు క్రియేట్ అయింది, ఒక రికార్డ్ ఎప్పుడు అప్డేట్ అయింది తీసుకోవడానికి అప్డేట్ టైం స్టాంప్ అనేది వాడు. సో అలాగే ఇక్కడ మ్యాపింగ్ నేమ్స్ వస్తాయి. మీరు టాస్క్ క్రియేట్ చేసినప్పుడు ఈ మ్యాపింగ్ నేమ్స్ అనేది వస్తాయి, అది చూపిస్తాను నేను. ఓకేనా? ఇవి ఆడిట్ కాలమ్స్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, సో ఆడిట్ కాలమ్స్ యాడ్ చేస్తాం. తర్వాత ఏం చేస్తున్నాం, టార్గెట్ మీద లుకప్ తీసుకుంటాం. సో లుకప్లో ఏం కండిషన్ పెట్టినాము, ఎంప్లాయీ ఐడి. ఓకేనా? టార్గెట్లో ఉండే ఎంప్లాయీ సోర్స్లో ఉండే ఎంప్లాయీ మ్యాచ్ అయితే మనకి ఏమొస్తుంది, రిటర్న్ ఫీల్డ్స్ ఏమొస్తున్నాయి, ఇవన్నీ తీసుకున్నాం. ఎంప్లాయీ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్. సో ఇవన్నీ తీసుకున్నాము. ఏమైనా చేంజ్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి, టార్గెట్లో ఉండే వాల్యూకి సోర్స్లో ఉండే వాల్యూకి ఏమైనా చేంజ్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి తీసుకున్నాం. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎక్స్ప్రెషన్లో సో ఈ లుకప్లో ఉండే కాలమ్స్, సోర్స్లో ఉండే కాలమ్స్ రెండు తీసుకొని, ఓకేనా, తర్వాత మనం MD5 వాల్యూ జనరేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ రౌటర్లో ఎన్ని కండిషన్ తీసుకున్నాము, 2 కండిషన్స్, ఇన్సర్ట్, అప్డేట్. సో ఇన్సర్ట్ ఎప్పుడు వస్తుంది, లుకప్ నుంచి వచ్చే వాల్యూ వచ్చేసి నల్ అయితే, అంటే ఏముంది, టార్గెట్లో ఆ రికార్డ్ లేదని చెప్పేసి దాన్ని మనం ఇన్సర్ట్ గ్రూప్లో పంపిస్తాం. ఇన్సర్ట్ గ్రూప్లో ఏమి ఇచ్చినాము, ఈజ్ నల్ల లుకప్ ఎంప్లాయీ ఐడి అని ఇచ్చినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం, ఇక్కడ 130 రికార్డ్ ఎంప్లాయీ ఐడి అనుకుంటే, సో ఎంప్లాయీ ఐడి ఆల్రెడీ ఉంది కాబట్టి ఏమొస్తుంది, ఇక్కడ 132 వస్తుంది. సో ఈ MD5 వాల్యూ మటుకు మారదు. అప్పుడు ఏమవుతుంది, ఈజ్ నల్ కాదు కాబట్టి అప్డేట్ గ్రూప్లోకి వెళ్తుంది. ఒకవేళ ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ కొత్త ఎంప్లాయీ ఐడి వచ్చింది, అది టార్గెట్లో ఉండదు, అప్పుడు నల్ వస్తుంది. నల్ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ కండిషన్ సాటిస్ఫై చేసి ఇన్సర్ట్లోకి వెళ్తుంది. మనం ఇక్కడ ఏం చేస్తాము, టార్గెట్కి వచ్చేసి ఇన్సర్ట్ ఇచ్చాము, ఏది ఇన్సర్ట్ గ్రూప్కి. అప్డేట్కి వచ్చేసి అప్డేట్ గ్రూప్ ఇచ్చాము. ఓకేనా? అప్డేట్ గ్రూప్ ఇచ్చాము. అర్థమైందా? అన్న ఇక్కడ ఎక్స్ప్రెషన్ నుంచి లుకప్ లకి ప్లస్ ఎక్స్ప్రెషన్ రెండు దాంట్లకి
అంటే సేమ్ సోర్స్ డేటా నుంచి వస్తుంది వచ్చే కదా నాకు. సోర్స్ నుంచి వచ్చే రికార్డ్స్ ఇక్కడికి వస్తాయి. ఇదేం యాక్టివ్ కాదు కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం సెలెక్ట్ చేసాము, రిటర్న్ అది జనరల్లో ఎక్కడది లుక్అప్ ఆబ్జెక్ట్ లో మనం లుక్అప్ ఎనీ రో సెలెక్ట్ చేసాం అంటే ఏమవుద్ది, మనం ఇక్కడ నుంచి ఒక రికార్డ్ పంపించినా కూడా ఇక్కడ నుంచి ఒక రికార్డ్ వస్తుంది. మనం ఇక్కడ వేరే కాలంకి మ్యాప్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా సరే ప్యాసివ్ని మీరు మ్యాప్ చేసుకోవచ్చు. సో సోర్స్ రికార్డ్ ఎక్స్ప్రెషన్ తెచ్చుకుంటున్నాను, అట్లాగే లుక్అప్ లేక్ పంపించి దాంట్లోంచి కూడా ఒక కాలం తెచ్చుకుంటున్నాను నేను. అర్థమైందా? చంద్ర అర్థమైందా? సో ఇప్పుడు ఇది లుక్అప్ అనేది ప్యాసివ్, యాక్టివ్ కాదు. ఓకేనా? ఈ ఆప్షన్ అనేది లుక్అప్ ఆల్ రోస్ సెలెక్ట్ చేస్తేనే, రిటర్న్ ఆల్ రోస్ సెలెక్ట్ చేస్తేనే యాక్టివ్ అనమాట. ఓకేనా? సో ప్యాసివ్ని మీరు ఎట్లయినా తెచ్చుకోవచ్చు. సో ఇట్లా మల్టిపుల్ చేసేదైనా తెచ్చుకోవచ్చు, కలుపుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే దీంట్లో వచ్చేది ఒక రికార్డు, దీంట్లో వచ్చేది ఒక రికార్డే కదా. ఇంకో కాలంలోకి ఇస్తున్నాం అంతే. ఒక రికార్డు పంపించినట్టు ఒక రికార్డే వస్తుంది, ఇంకో కాలంకి యాడ్ చేస్తున్నాం అంతే. ఇక్కడ ఏం ఇప్పుడు ఒక రికార్డు 2 రికార్డులు వస్తే ఇక్కడ దీనికి ఒక రికార్డు, దీనికి 2 రికార్డులు ఎలా మ్యాప్ చేస్తాం? మ్యాప్ చేయలేవు కదా. ఇలాగైనా చేయొచ్చు, లేకపోతే దీంట్లోంచి డైరెక్ట్ మీరు దీనిలో లుక్అప్ ఇచ్చుకొని లుక్అప్లోంచి అని తెచ్చుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, దీన్ని ఏం మార్చుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడ రావాలి, నేమ్స్ మార్చుకోవాలి, కష్టం అయిపోతుంది. అందుకని నేను ఇంకో సపరేట్ పైప్ లైన్లో ఇచ్చుకున్నాను. ఇప్పుడు రికార్డు ఉంటే ఎంప్లాయ్ ఐడి లుక్అప్లో ఎంప్లాయ్ ఐడి వస్తుంది, లేకపోతే లుక్అప్ ఎంప్లాయ్ ఐడి నల్ వస్తుంది అంతే. క్లియర్? అర్థమైందా ఓకే అందరికి, మిగతా వాళ్ళందరికీ? నువ్వు అర్థమైందా? రేపు నేను దీంట్లో క్వశ్చన్లు అడుగుతాను, ప్రతి ఒక్కరు చెప్పాలి. ఓకేనా? ఈ కండిషన్ దేనికి వాడినారు, ఈ కండిషన్ దేనికి, అందరి దాంట్లో మ్యాపింగ్ చూపించాలి. నాకు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు రియల్ టైంలో మ్యాపింగ్ అంటే ఖచ్చితంగా ఎస్ఐ టైప్ 1 ఉంటుంది. తిరుపతి సరే లేదన్నా, ఏం లేదు. ఓకేనా? అందరూ నాకు చూపించాలి రేపు. ప్రతిదీ అడుగుతాను, ఇది ఎందుకు పెట్టారు, ఇది ఎందుకు పెట్టారని అందరూ చెప్పాలి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్. SCD1, నెక్స్ట్ SCD2 ఉంది, అది కూడా చెప్తాను. దానికంటే ముందు లుక్అప్ క్యాచ్ టైప్స్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా? మీరు ఇక్కడ చూసారంటే అడ్వాన్స్లో లుక్అప్ క్యాచెస్ ఉంటాయి. పర్సిస్టెంట్ క్యాచ్, స్టాటిక్ క్యాచ్, తర్వాత డైనమిక్ క్యాచ్, 3 టైప్స్ ఉంటాయి లుక్అప్ క్యాచెస్. అవి దేనికి ఎందుకు వాడతారో అవి కూడా చెప్తాను నేను. సో మీరు ఏం చేస్తారంటే, ఈరోజు నాకు దీంట్లో చేయండి SCD టైప్ 1, దాంతోపాటు పవర్ సెంటర్లో కూడా చేయండి SCD టైప్. సో డిఫరెన్స్ ఏంటంటే సేమ్, మీదంతా సేమ్. ఇక్కడ కాకపోతే మీరు ఇక్కడ టార్గెట్, ఇక్కడ ఈ ఆప్షన్ ఇచ్చారు కదా ఇన్సర్ట్, దీనికి బదులు మీరు ఇన్సర్ట్కి అయితే డైరెక్ట్ ఇచ్చుకోవచ్చు. అప్డేట్కి మటుకు, సో ఈ అప్డేట్ మటుకు మీరు అప్డేట్ స్ట్రాటజీ వాడాలి. సో దీనికంటే ముందు ఒక జస్ట్ అప్డేట్ స్ట్రాటజీ ఒకటి వాడండి, మిగతా అంతా సేమ్ టు సేమ్. ఈ ఆప్షన్ టార్గెట్లో రాదు మీకు. సో దీనికి ముందు ఒక అప్డేట్ స్ట్రాటజీ వాడేసి DD అప్డేట్ అని పెట్టండి ప్రాపర్టీస్లో. దట్స్ ఇట్. మిగతా అంతా మ్యాపింగ్ అంతా సేమ్. సో నాకు రేపు రెండింటిలో ఉండాలి, కాల్ సెంటర్లో ఉండాలి, ISISలో ఉండాలి మ్యాపింగ్. ఓకేనా? రన్ అయ్యి ఉండాలి. చేస్తారు కదా? ఓకేనా? రేపు చెక్ చేస్తాను నేను అందరివి. రేపు ఎవరు స్కిప్ చేయొద్దు. అడిగేదాన్ని స్కిప్ చేయొద్దు క్లాస్. ఓకే? ప్రాక్టీస్ చేయండి మీకోసమే, నా కోసం అయితే కానే కాదు.